నమస్తే అండి. నా పేరు లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం. విశాఖ నగరం అంటే ప్రశాంతతకు, పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటి చోట బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అంటే నేరుగా ప్రజల్లోకి మద్యం తీసుకురావడమే అవుతుంది. ఇది చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల భద్రత, మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకుంటుంది. కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదకరంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం దారుణం. గోవా కల్చర్తో సిండికేట్లు ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. పర్యాటకాభివృద్ధి అంటే మద్యం షాపులు కాదు, మహిళా భద్రత, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యకలాపాలు కల్పించటం. ఇది పర్యాటక అభివృద్ధి అంటే. బీచ్లో మద్యం విక్రయాలు తీసుకొస్తే కనుక మహిళా రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈవ్టీజింగ్లు, అఘాయిత్యాలు పెరుగుతాయి. జీవో నెంబర్ 362 అమలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అంటున్నారు ఒకరు. నీరు కంటే బీరే మంచిది అంటున్నారు మరొకరు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం సంపాదించడం దారుణం. బీచ్ రోడ్ అండ్ విశాఖ బీచ్ మద్యం తాగి తందనాలాడడానికి కాదు. బీచ్ అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి. గంగమ్మ తల్లి ఆలయము, శివాలయము, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే కాళీమాత టెంపుల్, ఇలా చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బార్లు తేవటం అన్నది హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. అందుకే తక్షణమే జీవో 362ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.